ఎందుకంటే కార్యకర్తల్లో ధైర్యం నింపాలి కానీ ఈ రెచ్చగొట్ట వ్యాఖ్యలు పద్ధతి కాదు. అదేక అన్నను కూడా బీఫాన్ టికెట్ డిక్లేర్ చేయకముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పిదం చేశాడు. మనం కూడా పెద్ద ఆయన్ని ఏదైనా ఒక టికెట్ డిక్లేర్ చేసినప్పుడు మన నియోజకవర్గంలో ఆశావాహులు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలా మంది పోటీ పడ్డారు. దాదాపు 12 మంది అప్లికేషన్లు పోయినాయి, 12 మంది అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా 3 కీలకమైన వ్యక్తులు ఉన్నారు. జితేంద్ర గౌడ్ గారు కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, జీవనేంద్ర రెడ్డి గారు కావచ్చు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని అధిష్టానం మేరకు అధిష్టానం నిర్ణయించినట్ల అన్న మీరంతా కష్టపడండి, ఈయన గెలిపించుకుంటూ రండి, మీ భుజాల మీద మేము బాధ్యత వేస్తున్నాము, మీరంతా కూర్చొని ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది, మన కార్యకర్తలకు జీవితాలు బాగుపడతాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం ఇంతమంది జెండా గతంలో 2019లో అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకుంటే భయపడేవాళ్ళు, ఒకరు జెండా తీసుకొని భయాల్లో రావాలంటే భయపడేవాళ్ళు. ఈ రోజు జెండా ఎవరైనా కానీ బండి కట్టుకుని వస్తున్నారు ధైర్యంగా. ఆ ధైర్యం ఎవరు నింపారు? మన జితేంద్ర గౌడ్ గారు మళ్ళీ కార్యకర్తలు మన చేసిన కష్టపడుతున్నది. ఈరోజు సునాయాసంగా వచ్చి అదే మనమంతా కేక్ కటింగ్ చేసి తీసుకొని పోతే కేక్ కట్ తీసుకొని పోతే ఎవరికైనా బాధ్యత ఉంది. అది కాదు కదా సమస్య. కష్టపడే కార్యకర్తలు గుర్తింపు ఇవ్వాలి అధిష్టానం కూడా. ఒకసారి అధిష్టానం కానీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎవరు కష్టపడినారు లేదా ఎవరు ఈ విధంగా వచ్చిందంటే మన స్టేట్ వైడ్ పార్టీకి ఈ విధంగా ఆదరణ పొందుతున్నారంటే దేవుడి నుంచి. గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి వాటర్ బూత్ లెవెల్ స్థాయిలో ఉన్నారు, యూనిట్లు ఉన్నారు, క్లస్టర్స్ ఉన్నారు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. భర్తలు వదిలేసి సంసారం వదిలేసి ప్రతి వార్డు గ్రామం తిరిగినారు మన తెలుగుదేశం పార్టీ మహిళలు. ఇలాంటి వారి ఆవేదనలు ఇలాంటి వారు మన కార్యకర్తలు ఆవేదన గుర్తు చేసుకున్నట్లా కనీసం స్పందన లేకపోతే మనకి తెలుగుదేశం పార్టీ ఏముందా లేదా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అధిష్టానం వాళ్ళు కానీ కొంచెం చూడాలి ఎవరు కష్టపడినారు. ఈ రకంగా మన స్టేట్ కూడా వచ్చిందంటే కేవలం పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల తరఫునే. ఈ రోజు ఉండే రేపు వేరే పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలు చూసి కాదు ఈ ఆదరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. కాబట్టి మన ప్రజలు అన్నగారు ఆదేశాలు ఏ విధంగా చెప్తారు, అన్నగారు ఏ విధంగా చెప్తారు, అడుగుజాడలు నడిస్తే మనకని బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మన జీవితాలు బాగుపడతాయి. మనం ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి ధైర్యంగా ఉన్నాం. ఎందుకు అన్నగా జితేంద్ర గారు టికెట్ ఇస్తే మన జీవితాలు బాగుపడతాయి. కష్టపడినాం, పొద్దు నుంచి రాత్రి తిరిగినాం, కనీసం కష్టానికి ఫలితం ఉంటుంది. ఈ రోజు ఎవరో వచ్చి ఈ 4 ఏళ్ళ కష్టాన్ని చూసి ఊరికే మనసంగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతే, టికెట్ పెట్టుకొని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమి? ఒకసారి ఆలోచన చేసుకోండి. పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామ ప్రజలు కానీ నేను చెప్పేది ఒకటే, ఊరికి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు ముందు పోతే వాళ్ళకి సీరియల్ నెంబర్ లేరు, టోకన్ లేదు. మీరు మన వాల్యూ, మన కార్యకర్త ఇది నిజమైన కార్యకర్త లేదనేది ఎలక్షన్లో తెలుస్తుంది. ఇతను ఎంతమంది ఓట్లు వేయగలడు, ఇది నిజమైన కార్యకర్త కాదా అనేది ఎలక్షన్లో తెలుస్తుంది. ఇప్పుడేం కనపడదు. అప్పుడు మనకనేది గుర్తింపు అనేది వస్తుంది. అన్ని ఆధ్వర్యంలో ఉండేది ఈ రోజు అంతా కూడా కరడ కట్టినటువంటి కార్యకర్తలు జిల్లాలో కూడా సైన్యం మీద ఉండేది. అందరు పోయిన మాత్రం ఆ సైన్యం ఒరిజినల్ సైన్యం కాదు. ఒకవేళ పోయినా కూడా ఈ అన్నగారే ఉన్నట్లు అప్పుడు పదవులు అనిపించిన వాళ్ళు వాళ్ళు కానీ అన్నగారిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పదవులు పొందినారు, జిల్లా స్థాయిలో పదవులు పొందినారు కరెక్ట్. కానీ దానికి అనేది సరైన న్యాయం చేయాలి వాళ్ళు. అన్నగారు చెప్పినారు 4 క్రితం ఓపిక పట్టుకోండి అని చెప్పేసి. ఊరికి ఎవరంత వాళ్ళు చూసి వీళ్ళు చూసిపోతే మనకి విలువ ఉండదు. ఒక 5 ఏళ్ళు చేస్తారు, సరే మనం గెలుస్తాడు, 5 ఏళ్ళు గెలుస్తాడు. తర్వాత పరిస్థితి ఏమి? వాళ్ళ ఊరు కూడా గ్యారెంటీ ఉందా? స్థానికులు ఉంటారు ఇక్కడ. ఏమన్నా గతంలో చూసాం, మసూన్ గుప్తా గారు 2014లో ఏం జరిగింది, 2019లో ఉన్నారు, తర్వాత రాజీనామా చేసి అనుకున్నారు. కార్యకర్తలు అగ్రముఖ పడే పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఎక్కడ రావాలా? మళ్ళీ జితేంద్ర దగ్గర రావాల్సిందే. కాబట్టి దయచేసి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలా. అన్న ఆదేశాల మేరకు అన్న ఏ విధంగా చెప్పదామంటే ఆ విధంగా అన్న అడుగుదల నడిస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. మనకి భవిష్యత్తు లేకుండా ఊరికి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారంటే మనకి అక్కడ విలువ ఉండదు. మనకి విలువ ఇచ్చే వ్యక్తి ఎవరంటే జితేంద్రనే, రామగౌరి కుటుంబమే మనకు విలువ ఇచ్చేది. కాబట్టి అన్న ఆదేశాలు ఏ విధంగా వ్యవస్థ మనం శిరస వహించాలా, మనం అన్నిటిగా నడిస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలకు అదే చెప్తున్నాను, అన్న ఏ విధంగా నడుచుకోవాలనుకుంటే మనం ఆ విధంగా నడుచుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఏమో వాళ్ళకి ఏదో సర్పంచ్ ఇచ్చారంట, వాడికి ఒకసారి ముందే డిక్లేర్ చేశారా, అవన్నీ అబద్ధము. అన్న ఆధ్వర్యంలో మనం నడిచేటట్టు మనకి ఖచ్చితంగా న్యాయం చేస్తారన్న ఆ ధైర్యం అనేది మనకు ఉంది. కాబట్టి ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.